మాఘపురాణం 25వ అధ్యాయం. వానర ముఖ్యుడైన విశ్వామిత్రుడు. ఈ మాఘమాస నదీ స్నానము మానవులకే గాక గంధర్వులకు కూడా పవిత్రమైనది. మాఘమాస నదీ స్నానం వలన గంధర్వులు కూడా సత్ఫలితాలను పొందగలిగిరి. పూర్వము ఒక గంధర్వుడు తన ప్రియసఖితో భూలోక విహారానికై వచ్చాడు. అది మాఘమాసం. గంగా నది ఉత్తుంగ తరంగాలతో కళకళలాడుతోంది. ఆ నదిని చూడగానే గంధర్వునికి అందులో దిగి ఆ నిర్మలమైన పవిత్ర గంగా నది నీటిలో స్నానమాడాలనిపించింది. తన కోరికను ప్రియసఖితో చెప్పాడు. సఖి, ఈ నదిని చూడు, ఎంత నిర్మలమైన నీటితో ప్రవహిస్తున్నదో. ఇచ్చట ప్రకృతి కూడా కడు రమణీయముగా ఉన్నది. ఈ ఏకాంత ప్రదేశంలో గంగా నదిలో దిగి స్నానమాడుదమా అని అడిగాడు. అందుకు ఆమె, అబ్బో, నీరంటే నాకు భయంగా ఉన్నది, కావున నేను స్నానం చేయను, నీవు స్నానం చేసిరా అంది. గంధర్వుడు ఆమెను విడిచి నదిలో దిగి స్నానమాడాడు. పవిత్రుడైనాడు. చెలి, రా పోదాం అంటూ పైకి ఎగరసాగారు. గంధర్వుడు మాత్రం పోచున్నాడు కానీ ఆమె వెళ్ళలేకపోతుంది. మాఘమాసమందు గంగా నది స్నానం తిరస్కరించినందువలన ఆమెకు దైవత్వము నశించింది. ఎంత ప్రయత్నించినా ఆమె తన ప్రియునితో పాటు గంధర్వలోకానికి వెళ్ళలేకపోవడంతో గంధర్వుడు ఆమెను పిలిచి తానొక్కడే తన లోకానికి పోయాడు. గంధర్వ కన్య ఒంటరిదైపోయింది. ఆమె అడవిలో అటు ఇటు తిరుగుతూ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. వయ్యారంగా అటు ఇటు చూడసాగింది. ఇంతలో విశ్వామిత్రుడు ఆ గంధర్వ కన్యను చూశాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి చెలించిపోయాడు. ఎవరి అతిలోక సుందరి అనుకొని ఆమెను సమీపించి తన బలపు చేష్టులతో ఆమెను ఆకర్షించాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ ఆమె అందం విశ్వామిత్రుణ్ణి కలవరపెట్టింది. ఆమెతో సరస సల్లాపంలాడుతూ కామక్రీడల్లో మునిగి తేలుతూ రత్యానందాన్ని పొందసాగాడు. తనివి తీరని విశ్వామిత్రుడు మరలా ఆమెతో క్రీడిస్తూ రత్యానందాన్ని పొందుతుండగా ఆ గంధర్వుడు తన ప్రియురాల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు. విశ్వామిత్రుడు గంధర్వకన్యతో రతిక్రీడలో తన్మయుడై మునిగి తేలుతుండటంతో వచ్చిన గంధర్వుణ్ణి గమనించలేదు. వారిద్దరూ పరిసరాలను మరిచి రతిక్రీడను సలుపుచున్నారు. గంధర్వుడు కోపించి, ఓరి, నీవు ఋషివై ఉండి కూడా కామకోరికను విడనాడలేదు, కామంతో కన్నుమిన్నుగానక ప్రవర్తిస్తున్నావు, నీవు వానరముఖుడివై పోదువుగాక అని విశ్వామిత్రుణ్ణి, ఓసి నువ్వు శిలవైపోదువుగాక అంటూ గంధర్వకన్యను శపించాడు. శాప విమోచనం చెప్పమని బ్రతిమాలను చెప్పకుండా గంధర్వుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. వానరముఖుడైన అంటే కోతి ముఖం కలవాడు విశ్వామిత్రుడు చేయనది లేక పశ్చాత్తాపంతో కృంగిపోచుండగా అటుగా వచ్చిన నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రునితో, విశ్వామిత్ర, ఎంత పని చేశావు? మహర్షివై ఉండి కూడా తుచ్చమైన కామవంచిని విడనాడకపోతేవి కదా. క్షణభంగురమైన రతిక్రియ సౌఖ్యమునకు బానిసవై నీ తపశక్తినంతా పోగొట్టుకున్నావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనుడి అరిషడ్వర్గాల్లో తుచ్చమైనది మరియు నీచాతి నీచమైనది కామం మాత్రమే. కామం వల్ల కష్టనష్టాలు కలుగుతాయి. కామం వల్ల కనులు కానరావు. కామం మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. కామం వల్ల కాయం అంటే శరీరం నశిస్తుంది. కామమే సర్వానర్థాలకు మూలం. కామమే మనిషిని సర్వనాశనం చేస్తుంది. కావున ఇక నుంచైనా కామాన్ని విడిచి సత్ప్రవర్తన అలవాటు చేసుకో. జరిగిన దానికి చింతించి ప్రయోజనమేమీ. గతం గతః, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెంటనే పోయి గంగా నదిలో స్నానం చేసి పవిత్రుడవు కమ్ము. విష్ణు పూజలు చేసి నీ కమండలముతో ఆ గంగా నదిని నీటిని తెచ్చి నీ పాషాణంపై కూడా పోయము, నీకు మేలు జరగగలదు అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. నారదుని హితబోధులు విన్న విశ్వామిత్రుడు వెంటనే గంగానది స్నానం చేసి విష్ణువుకు పూజాది కార్యక్రమాలు నిర్వహించాడు. అది మాఘమాసం అవటం వలనను భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రుడు చేసిన పూజలకు విష్ణుమూర్తి కరుణించటం వలన తన వానర ముఖాన్ని పోగొట్టుకున్నాడు.
పవిత్రమైన గంగానది జలాన్ని తన కమండలముతో తెచ్చి పాషాణంపై చెల్లాడు. తక్షణమే ఆ బండరాయి పూర్వం మాదిరిగా గంధర్వ స్త్రీగా మారిపోయింది. దైవత్వాన్ని తిరిగి పొందిన ఆ గంధర్వ కన్య తన లోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు బుద్ధి తెచ్చుకుని తపస్సుకై అడవులకు పోయాడు. మాఘమాసానికి గంగానదీ జలానికి అంతటి ప్రత్యేక మహిమ ఉంది. మాఘపురాణం 25వ అధ్యాయం సమాప్తం.